చెప్పుచున్నాను. ఇప్పుడు ఈ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడును కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. భయపడి ఉగ్రతకు ఏమైపోతామని భయపడి అనేం కొంచెం ముందుకు రండి. అక్కడ సందర్భాన్ని అలాగే పోయి తప్పుకుంటాను. బాప్తీసం తీసుకొని ఎవరు చెప్పారు? బాప్తీసం తీసుకోవాలంటే మొదట మారు మనసు పొందాలి. మారు మనసు నిమిత్తమే బాప్తీసం అని ఇక్కడ యోహాను గారు మొదటగా చేసిన ప్రకటన. అదే అపోస్తలుల కార్యము 2:38 అయితే అనంతరంగా ప్రతి వాడిని పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందాలని అక్కడ సందర్భం అలాగే మాట్లాడుతున్నాను. మారు మనసు పాపక్షమాపణ అంటే కొన్ని విషయాలు మన తల్లిదండ్రులు మోసం చేసిందంటే అంటే మన స్నేహితులు మోసం చేసింది ఇలాంటి అంటే కనికరం పొంది అలా చేయాలి. ఎమ్మెల్యే గారు కూడా కొంత అక్కాయి దగ్గర డబ్బులు తీసుకుని అటన్నిటి విషయం ఒప్పుకున్నారు. చేయాలి. అలాగే దేవునితో మనం ఒక సంబంధం కలిగి ఉన్నప్పుడు అన్నింటినీ ఒక్కొక్కదాన్ని విడిచిపెట్టి దాని ప్రకారంగా జీవించినప్పుడు దేవుడు మనం పరలోకం విషయంతో లేదా ఆజ్ఞ అతిక్రమించాలనుకోండి ఆయన చూసిన అంటే ఒకటి ఏమన్నారంటే యవ్వనులు తక్కువ పెట్టేది వారిని అలవాటుని సరిపరచువాడని నేనే దేవుడు నస్తులు కొన్నిసార్లు పెట్టుకుని దేవుడు సరి చేస్తాను. అయితే ప్రయత్నం చేసుకుని అంటే ఏదన్నా ఆహారం తీసుకోవాలంటే ఏం చేస్తాం, బ్రష్ చేస్తాం. అంటే ఏదన్నా బయటికి పని మీద వెళ్ళాలంటే స్నానం చేస్తాం. ఎందుకని శరీరం ఇతరులకి ఇబ్బందికరంగా ఉండకూడదు. అంటే నోరు మాట్లాడుతున్నప్పుడు ఇతరులకు ఇబ్బందికరంగా ఉండకూడదు. అలాగే ఉదయం లేచి ప్రతిరోజు వాక్యాన్ని తీసి నీ హృదయాన్ని సరి చేసుకుని ప్రార్థన చేసి అంటే ఈరోజు నువ్వు చేయ పని నిమిత్తం ప్రార్థన చేసి మనం సరి చేసుకుంటూ రాత్రికాలం ఏమో ఉదయం అంతా నన్ను కాపాడినందుకు అన్నారు ప్రభు అని చెప్పి మళ్ళీ ఉదయకాలం ఈ రాత్రి అంతా నన్ను గడిచిన కాలం అంతా కాపాడి మొదట మళ్ళీ ఒక దినంలోకి నన్ను చేసినందుకు అన్నాలని కృతజ్ఞత తెలియపరుచుకుంటూ దేవునితో నడిచి దేవుడు మనకి అన్ని విషయాల్లో మాట ఏంటంటే మార్పు సువార్త 6:16 ఒక మాట ఉంటుంది. నమ్మి బాప్తిసం పొందేవారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడతారు. దాన్ని మనం ఒకసారి దేవుడు ఉదయకాలం నువ్వు లేచి వాక్యం చదువుతున్నప్పుడు ఈరోజు నువ్వు చేయవలసిన పని సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. వాళ్ళు మనకి ఏదో అవసరం ఆయనకి తెలుసు. ఆ రోజు ఆ వాక్యంతో మనతో మాట్లాడతారు. ప్రభు మాట్లాడారని దాన్ని తీసుకోవాలి. ఒకసారి అది కష్టమైనా మనం తీసుకోవాల్సింది. ఎందుకంటే ఆ రోజు పరిస్థితిని బట్టి దేవుడు ఈరోజు నాతో ఇలా మాట్లాడాలని పొరపాటు ఉంటే సరి చేసుకుంటాడు. లేదు ఇంకా నీవు ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలంటే దేవుడు నేను ఇంకా సంతోషపరిచి నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నడిపిస్తాను. నమ్మిన వారి వలన వారికి రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పారు. దేవుని ఆత్మ ప్రతి మనిషి మీద ఉన్నప్పుడు కొన్ని అదే వాటిని ప్రకటనలో మరణం పారిపోతుంది, మనం చూసి మరణం పారిపోతుందని అసలు మాట్లాడారు. ఇదేమో ప్రభు యేసుప్రభువు చూస్తున్నారు. నువ్వు రేపు నుంచి అనేక మందితో స్నేహం చేయాలి. అనేక విషయాల్లో కొన్నిసార్లు అప్పుడు కూడా నీ నిపుణాన్ని ధైర్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. పొరపడితే దీన్ని కలుసుకుంది. అందుకని దేవుని ముందు నువ్వు ముందుగా ప్రతిరోజు మొదట నీ ప్రయాణానికి ముందుగానే అన్నీ సిద్ధపడి ఉండాలి. దానికి వెళ్ళి కాగితాలు ఎలా సిద్ధం చేసుకుంటారు, నువ్వు ప్రార్థనలో సిద్ధపడి మంచి సిద్ధపాటు కలిగి నువ్వు ప్రయాణం చేయాలి. అప్పుడు దేని జయించుకుని చేయడం ప్రయత్నించి దేవుడు ఇచ్చిన అవకాశం ఆత్మ మూలంగానే జన్మిస్తేనే కానీ
దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును ఇస్తుంది. నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవనో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. అందుకు నికోదేము నిర్గమకాండము 26